హాయ్ హలో నేను దీపిక క్యాడ్నెస్ నుంచి. సో ఈ వీడియోలో మీరు జిఎస్టీ ఇన్వాయిస్ని ఎట్లా ప్రిపేర్ చేసేది అనేదాన్ని చూస్తాము. సో లెట్ us ఫస్ట్ గో ఇన్ టు క్రియేట్ ఎ కంపెనీ, కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్. సో నేను మీకు ఒక డెమో చూపిస్తాను హౌ ద జిఎస్టీ ఇన్వాయిస్ విల్ బి అనేసి. సో దిస్ ఇస్ అ జిఎస్టీ ఫార్మెట్. ఓకే, వాట్ వీ హ్యావ్ ఇయర్ అంటే కంపెనీ అడ్రస్ ఉంది, ఓరికి సేల్స్ చేస్తున్నాము వాళ్ళది డీటెయిల్స్ ఉంది, డిస్క్రిప్షన్ ఆఫ్ ఎ ప్రోడక్ట్, సిజిఎస్టీ అండ్ ఎస్జిఎస్టీ ఉంది, అండ్ డేట్స్ రెఫరెన్స్ నెంబర్ అని ఇక్కడ ఉంది, అండ్ దెన్ ద టోటల్ జిఎస్టీ పేడ్ అండ్ సిజిఎస్టీ పేడ్, ఎస్జిఎస్టీ పేడ్ అండ్ టోటల్ ట్యాక్స్ అమౌంట్ పేడ్. సో ఈ మాదిరి ఒక ఇన్వాయిస్ ఉంది. ఈ ఇన్వాయిస్ని మీరు టాలీ ప్రైమ్లో ఇదే మాదిరి ఇన్వాయిస్ని మీరు విత్ యువర్ ఓన్ డేటా మీరు చేయస్ము. దట్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. సో లెట్ us ఫస్ట్ క్రియేట్ ఎ కంపెనీ. F3 create company. I'll create a company in the name of GST itself. ఓకే, సో కంపెనీ క్రియేట్ అయినాక మీరు ఫీచర్ ఎనేబుల్ చేయాలి. సేమ్ F11 ఫీచర్స్ అక్కడ మీరు జిఎస్టీ ఫార్మాట్ని ఎస్, ఎనేబుల్ జిఎస్టీ ఎస్, అండ్ డీటెయిల్స్ స్టేట్ వచ్చేసి ఇక్కడ కర్ణాటక. We have to select the state, respective state, and regular GST number that is starts from 29. For Karnataka state it is 29 అనేసి, and 5 alpha, 4 numeric, 1 alpha. What is this? It is two numbers that represent the state. ఈ 2 numbers వచ్చేసి స్టేట్కి రిప్రజెంట్ అవుతుంది. 5 alpha, 4 numeric, 1 alpha వచ్చేసి పర్సన్ది పాన్ నెంబర్. ఇప్పుడు నేను రిజిస్టర్ అవుతానంటే నాది పాన్ నెంబర్, వాళ్ళు జిఎస్టీ పే చేస్తారు వాళ్ళది పాన్ నెంబర్ ఫార్మాట్. దెన్ న్యూమరిక్ ఆల్ఫా న్యూమరిక్ వచ్చేసి ఈ 3 digit ఏముంది లాస్ట్లో, ఇది డిఫాల్ట్ ఎంటిటీ కోడ్ జనరేటెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్. అండ్ ఎంటర్. సెట్ ఆల్టర్ జిఎస్టీ రేట్ డీటెయిల్స్. ఇక్కడ నేను పీరియాడిసిటీ ఆఫ్ జిఎస్టీఆర్1 మంత్లీ ఇచ్చినాను. ఈవే బిల్ డీటెయిల్స్ అప్లికబుల్ ఎస్. ఈవే బిల్ మనము అప్కమింగ్ క్లాసెస్ చూస్తాము. అప్లికబుల్ ఫ్రమ్ డేట్ ఆల్టర్ చేయట్లేదు. థ్రెషోల్డ్ లిమిట్స్ ఇన్క్లూడ్స్ ఇన్వాయిస్ వాల్యూ. థ్రెషోల్డ్ లిమిట్ 50,000 ఉంది ఇక్కడ. యూజువలీ థ్రెషోల్డ్ వచ్చేసి జిఎస్టీకి 20 lakhs ఉంటుంది. అప్లికబుల్ ఫర్ ఇంట్రెస్ట్ రేట్ ఎస్. థ్రెషోల్డ్ లిమిట్ అగైన్ ఇచ్చిండారు. ఎనేబుల్ జిఎస్టీ లయబిలిటీ ఆన్ అడ్వాన్స్ రిసిప్ట్ ఎస్ చేస్తే మీరు అడ్వాన్స్ రిసిప్ట్లో జిఎస్టీ ఇవ్వచ్చుము. లెట్ us గో ఇన్ టు దిస్ వన్. సెట్ ఆల్టర్ జిఎస్టీ రేట్ ఎస్ డీటెయిల్స్ ఎస్ చేస్తే మీరు జిఎస్టీ డిస్క్రిప్షన్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ బి సెల్లింగ్ మొబైల్స్, హెచ్ఎస్ఎన్ కోడ్ అండ్ ఎస్ఎస్సి. హెచ్ఎస్ఎన్ అంటే హార్మోనైజ్ సిస్టమ్ నార్మక్లేచర్ అనేసి, ఎస్ఎస్సి అంటే సర్వీస్ అకౌంటింగ్ కోడ్. ఈ హెచ్ఎస్ఎన్ మీకు హెచ్ఎస్ఎన్ వచ్చేసి గూడ్స్కి అవుతే, ఎస్ఎస్సి వచ్చేసి సర్వీసెస్కి అప్లికబుల్ అవుతుంది. ఇది మీకు ఒక యాప్ ఉంది, ఆ యాప్లో మీకే తెలుస్తుంది. సో నౌ ఐ విల్ గివ్ మాన్యువలీ. ట్యాక్సిబిలిటీ వచ్చేసి ఇట్ ఈస్ ట్యాక్సిబుల్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ వచ్చేసి నేను 18% ఇస్తాను. సెంట్రల్ క్యాఫ్ అండ్ స్టేట్ క్యాఫ్ దట్ ఈస్ 9 and 9 డివైడ్ అవుతుంది. సెస్ యూజువలీ ఫర్ మొబైల్స్ సెస్ లేదు. ఓకే, ఎంటర్. సెస్ ఈజ్ ఓన్లీ ఫర్ సమ్ సర్వీసెస్. దెన్ ఎంటర్. సో ఇక్కడ పేరోల్ ఎస్ ఉంది, లెట్ us మేక్ ఇట్ నో. ఓకే, సో జిఎస్టీ ఇప్పుడు అప్లికబుల్ అవ్వింది. అప్లికబుల్ అయినాక మీరు we have to create few ledgers. why ledgers అంటే వితౌట్ లెడ్జర్స్ మనము పార్టీ డీటెయిల్స్ని వేసేదానికి అవ్వలేదు. సేల్స్ పర్చేస్ అన్ని లెడ్జర్స్ కావాలి. సో వీ హ్యావ్ టు క్రియేట్ లెడ్జర్. సో ఫస్ట్ లెడ్జర్ వచ్చేసి ఇఫ్ ఐఎమ్ సెల్లింగ్ దిస్ టు XYZ అండ్ కంపెనీ. ఓకే, ఈ కంపెనీ వాళ్ళకి నేను సేల్స్ చేస్తానంటే దే ఆర్ మై డెటార్స్. ఓకే, దెన్ మెయింటైన్ బిల్ బై బిల్ ఎస్ ఉండాలి, ఇయర్ ఈవెన్ దేర్ పాన్ నెంబర్ వేయాలి, అండ్ enter accept. So I am purchasing from ABC and company, so they are my sundry creditors. Because I am purchasing, so sundry creditors nenu liable to pay them back, so that is my current liability, so they are my sundry creditors. So purchasing party is ABC and company. Then we have purchase ledger. So purchases account at 18%. okay, so what is this is purchase account. So it is purchase account,
అండ్ జిఎస్టీ అప్లికబుల్ ఎస్. సో ఆ రెస్పెక్టివ్ పర్చేజ్ అకౌంట్ సేల్స్ అకౌంట్లో మీరు జిఎస్టీని అప్లికబుల్ చేయాలి, లేదంటే ఇన్వాయిస్లో జిఎస్టీ అప్లికబుల్ అవ్వలేదు ఆటోమేటిక్లీ. సో ఇది పర్చేజ్ అకౌంట్, పర్చేజెస్లో మీకు జిఎస్టీ అప్లికబుల్ అవ్వాలంటే ఈ స్టాచ్యుటరీ డీటెయిల్స్ని కరెక్ట్గా మీరు ఫిల్ చేయాలి. సో ఇప్పుడు జిఎస్టీ అప్లికబుల్ ఎస్ ఇచ్చినాను. సెట్ ఆల్టర్ జిఎస్టీ డీటెయిల్స్ ఎస్ ఇస్తే ది డిస్క్రిప్షన్ మొబైల్స్, HSN code, nature of transaction is purchase and all is purchase taxable. Then integrated tax 18% is there, state ki central ki 9 divide avutundi, and based on the supply of goods. Enter, accept. Then next one is sales at 18% account comes under sales account itself. So GST again ikkada kuda meeru statutory details fill cheyali. Is GST applicable? Yes, applicable. And set alter GST details yes iste again the description goes like mobiles, same description. Sales anni vachesi meeku sales taxable lo untundi. Percentage is 18% and type of supply is goods. Then we have CGST at 9%. Okay, comes under, see it is a tax, so comes under any duties and taxes law. Type of duty is GST, central tax of 9%. Then SGST at 9% comes under duties and tax. Type of duty is GST, state tax of 9%. Lastly IGST at 18%, again GST, integrated tax of 18%. So ee ledger lanni meeru create cheyali. We have two parties, one is creditor, one is debtor, and purchase account, sales account, CGST, SGST, IGST inni ledger create chesindaru meeru. Once meer kavalante alter la poyi ledgers ante see we have created this many ledgers. Okay, then ఇక్కడ పోతే మీరు క్రియేట్లో ఇన్వెంటరీ మాస్టర్స్. వై? బికాస్ వితౌట్ ఇన్వెంటరీ మనము సేల్ చేసేకి అవ్వలేదు. సో ఫస్ట్ ఈజ్ యూనిట్ క్రియేట్ చేస్తాను. యూనిట్ దట్ ఈస్ నంబర్స్, ఎంటర్, యాక్సెప్ట్. దెన్ యూ హ్యావ్ టు క్రియేట్ స్టాక్ గ్రూప్ దట్ ఈస్ మొబైల్స్, జిఎస్టీ డీటెయిల్స్ ఎస్, సేమ్ డిస్క్రిప్షన్ మొబైల్స్ వేసేసి HSN code, taxability is taxable of 18% and accept. So then you have to create stock item. First వచ్చేసి నేను సామ్సంగ్ మొబైల్ క్రియేట్ చేస్తాను. ఓకే, అండర్ మొబైల్స్ గ్రూప్, యూనిట్స్ ఇస్ నంబర్స్. సో ఇక్కడ గ్రూప్ సెలెక్ట్ చేయాలి అండ్ యూనిట్. సెట్ స్టాండర్డ్ రేట్ ఇక్కడ నో ఉంది. మీరు ఇన్ కేస్ ఎస్ చేస్తే యూ క్యాన్ గివ్ ద కాస్ట్ అండ్ ద సెల్లింగ్ ప్రైస్. సో కాస్ట్ ఇప్పుడు మీరు సెట్ స్టాండర్డ్ రేట్ ఎస్ చేయండి. కాస్ట్ ఇఫ్ ఐఎమ్ పర్చేజింగ్, నేను 22,000కి పర్చేస్ చేస్తాను. ఇక్కడ మీరు వేసుకుంటే మీరు పర్చేజ్ వచ్చేలా 10 క్వాంటిటీస్ అని ఇస్తే చాలు రేట్ ఆటోమేటిక్గా వస్తుంది. ఓకే, దెన్ ఇన్ కేస్ సెల్లింగ్ ప్రైస్ ఇంక్లూడింగ్ ప్రాఫిట్ అండ్ అదర్ ఎక్స్పెన్సెస్ నేను 25,000కి సేల్ చేస్తాను. 25,000. సో ఇది కూడా అంతే, సేల్ చేసేటప్పుడు 10 క్వాంటిటీస్ సెల్లింగ్ అంటే ఈ అమౌంట్ ఏమవుతుంది ఆటోమేటిక్గా వస్తుంది. అండ్ సెట్ ఆల్టర్ GSTS, సేమ్ డీటెయిల్స్. ఈ డీటెయిల్స్ అన్ని పక్క వేయాలి. బేస్డ్ ఆన్ దిస్ ఓన్లీ యూ విల్ గెట్ ద ట్యాక్స్ అమౌంట్ డైరెక్ట్లీ. taxable of 18% on goods. సో ఇప్పుడు మనం అన్ని క్రియేట్ చేసినాము, స్టాక్ ఐటమ్ యాజ్ వెల్ యాజ్ యూనిట్స్ అండ్ స్టాక్ గ్రూప్. సో ఇదన్నీ లెడ్జర్స్ అయింది, యూనిట్ అయింది, స్టాక్ గ్రూప్ అండ్ దెన్ స్టాక్ ఐటమ్. ఇన్ని అయినాక మీరు డైరెక్ట్లీ గో టు ఓచర్స్. ఫస్ట్ పర్చేస్ చేయాలి. సో F9 ఫర్ purchase voucher. So let us purchased and see the voucher now. Invoice number 1, party. So we are purchasing from ABC and company. They are my sundry creditors. So under purchases at 18% account, Samsung mobile phones purchase చేస్తాను 10 quantities. సో ఈ అమౌంట్ చూడండి, మనము వైల్ గివింగ్ సెట్ స్టాండర్డ్ రేట్లో మనం అమౌంట్ ఇచ్చింటాం కదా, ఇది ఆటోమేటిక్గా వస్తుంది. అండ్ CGST of 9% and SGST of 9%. ఈ అమౌంట్ ఆటోమేటిక్గా రావాలి. యూ షుడ్ నాట్ యూజ్ ఎనీ క్యాలిక్యులేటర్ టు క్యాలిక్యులేట్. ఈ అమౌంట్ ఆటోమేటిక్గా వస్తే దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద పర్చేజ్ ఇన్వాయిస్. ఇక్కడ మీరు ఏమైనా GST ఈవే బిల్ ఎస్ ఇస్తే ఈవే బిల్ డీటెయిల్స్ని ఇక్కడ మీరు ప్రొవైడ్ చేస్తే అలాంగ్ విత్ ఇన్వాయిస్ మీకు ఈవే బిల్ డీటెయిల్స్ కూడా వస్తుంది. అండ్ ఎంటర్,
యాక్సెప్ట్. సో ఈ ఇన్వాయిస్ని ఎట్లా చూస్తారు మీరు అంటే డైరెక్ట్లీ గో టు డే బుక్, ఓపెన్ ద పర్చేజ్ ఓచర్, కంట్రోల్ P, ఇక్కడ మీరు ప్రివ్యూ వస్తుంది చూడండి, ఇదే ఇన్వాయిస్. దిస్ ఇస్ ఇన్ హారిజాంటల్ ఫామ్, వర్టికల్ ఫామ్, బట్ ఇక్కడ ఏమి పేజ్ ఉంది, బట్ దిస్ ఇస్ ద ఇన్వాయిస్. జిఎస్టీ నంబర్ ఇక్కడ నేను కంపెనీ డీటెయిల్స్ ఇలాదు, ఇన్ కేస్ అడ్రస్ ఇచ్చింటే ఇక్కడ అడ్రస్ వస్తూ ఉండే, అండ్ సప్లయర్ నేమ్ అంటే నేను పర్చేస్ చేస్తూ ఉండే, దిస్ ఇస్ ద పర్చేజ్ ఇన్వాయిస్. ఓకే, ఇన్ కేస్ నేను ఏమైనా సేల్ చేస్తానంటే గో టు ఓచర్స్, F8 ఫర్ సేల్స్, సెల్లింగ్ టు XYZ అండ్ కంపెనీ, sundry debtors under, okay, per sales account Samsung 8 quantity sale చేస్తాను, on that CGST and SGST. సో అమౌంట్ ఆటోమేటిక్గా వస్తుంది, నో నీడ్ టు గివ్ ఈవే బిల్ డీటెయిల్స్ బికాస్ వీ డోంట్ హ్యావ్ ఈవే బిల్ నౌ. ఎంటర్, యాక్సెప్ట్. సో ఇప్పుడు మీరు డైరెక్ట్లీ గో టు డే బుక్, సేమ్ సేల్స్ వచ్చేస్తే ఏమైనా కంట్రోల్ P ఇస్తే మీకు ప్రివ్యూ. దిస్ ఇస్ ద ట్యాక్స్ ఇన్వాయిస్ ఆఫ్ సేల్స్. సో ఇక్కడ మీరు ట్యాక్స్ ఇన్వాయిస్ అనేసి ఏమన్నా, లేదు మీ కంపెనీ నేమ్ ఇన్వాయిస్ అనేసి ఏమన్నా చేయాలి అంటే యూ క్యాన్ గో టు కాన్ఫిగర్. ఓకే, సో ఇక్కడ మీరు అన్ని ఆప్షన్లు ఉంటుంది, దిస్ మెనీ ఆప్షన్. సో షో కంపెనీ నేమ్ ఎస్, షో కంపెనీ డీటెయిల్స్ ఎస్, బ్యాంక్ నేమ్, ఈ డీటెయిల్స్ అన్నీ మీరు ఆల్టరేషన్ చేయొచ్చు. లెట్ us see this in the next upcoming video. So this is all about invoice creation. సేల్స్ మీరు కంట్రోల్ P ఇస్తే ఇక్కడ ఈ మరి ఇన్వాయిస్ని ప్రింట్ ఎత్తి మీరు నెంబర్ ఆఫ్ కాపీస్ కూడా అడిషనల్లీ ఎత్తుకోవచ్చును. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ క్రియేటింగ్ GST ఇన్వాయిసెస్, బిల్స్. Okay, so do watch our Cadnas YouTube channel and press bell icon for notification. Thank you.